హాయ్ అండి, సొరకాయ హల్వా చేస్తున్నాను అనుకోండి. లేత సొరకాయని తీసుకొని శుభ్రంగా తోలు తీసేసి దాన్ని తురుముతున్నానండి. అదిగోండి గింజలు కూడా నేనేం తీయలేదు, లేతగా ఉన్నాయండి. అందువల్ల గింజలు కూడా నేనేమీ తీయలేదండి. అదిగోండి అలా తురిమేసుకున్న తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసుకుని దాంట్లో ఉన్న నీరుని మొత్తాన్ని పిండేసుకోవాలండి. అలా పిండేసుకోవటం వల్ల మనం హల్వా కూడా త్వరగా అయిపోద్దండి. అదిగోండి బాండ్లో నెయ్యి వేసానండి. నెయ్యి కాగిన తర్వాత అదిగోండి జీడిపప్పులు వేసి జీడిపప్పులు వేపుతున్నానండి. మేము కిస్మిస్లు తినమండి, అందువల్ల వేయలేదండి. మనం ఏ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి హల్వాలో. అదిగోండి అవి తీసేసిన తర్వాత ఆ తురిమిన సొరకాయని నా నేతిలోనే వేసేసానండి. వేసిన తర్వాత అది శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడు అదిగోండి ముందుగా నీరు పిండేయటం వల్ల ఎక్కువసేపు పట్టదండి, త్వరగానే అయిపోద్దండి. అలా మొత్తాన్ని శుభ్రంగా కలుపుకోవాలండి. లేత సొరకాయ ఎప్పుడైనా ఉంటే మాత్రం ఇలా హల్వా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అదిగోండి నెయ్యి కొంచెం వేసానండి. నెయ్యి వేసిన తర్వాత కూడా మొత్తం కలిపానండి. కలిపిన తర్వాత నెయ్యి బయటకు వచ్చిందండి. అప్పుడు మనం చిక్కటి పాలను వేసి కలుపుకోవాలండి. ఆ పాలు కూడా ఆ సొరకాయ తునిలో మొత్తాన్ని పట్టించేసిన తర్వాత అది కూడా శుభ్రంగా కలిపేసుకోవాలండి. అది కొన్ని నెయ్యి తేలిందండి. తేలిన తర్వాత పంచదారని 1 కప్పున్నర పంచదార వేసానండి. ఆ పంచదార వేసిన తర్వాత మళ్ళీ ఆ మొత్తాన్ని కలుపుకోవాలండి. అదంతా కలిపిన తర్వాత అదిగోండి నెయ్యి అలా బయటకు వస్తుందండి. అలా వచ్చిన వెంటనే అది చాలా వరకు దగ్గరికి వచ్చేస్తుందండి, అయిపోతుందండి. అదిగోండి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ జీడిపప్పులు వేపుకున్నాం కదండి, ఆ వేపిన జీడిపప్పులను దాంట్లో వేసేసి అది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి అనేది మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అదిగోండి అంతేనండి, హల్వా చాలా తేలిగ్గా చేశానండి. అదిగోండి చాలా బాగుందండి. నేను ఏ కలర్ కూడా వేయలేదండి, చాలా టేస్ట్గా కూడా ఉందండి.